హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. సో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వము నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసము కౌశల్యం సర్వేని ఒకటి నిర్వహించి, సో, అందరికీ కూడా ఈ యొక్క సర్వే ద్వారా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ చేసుకునేందుకు అవకాశం అయితే కల్పించిందనమాట. సో, చాలామంది కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో పాల్గొనడం జరిగింది. సర్వే కూడా చేసుకున్నారు. సో, అటు జాబ్ లేనటువంటి వాళ్ళు, జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా అవకాశం అయితే కల్పించింది. అందరూ కూడా చేసుకున్నారు. అయితే ఈ యొక్క సర్వే అనంతరం నెక్స్ట్ ప్రాసెస్ ఏమిటి? సో, ఎగ్జామ్స్ ఏమన్నా పెడతారా లేదా? సో, ఇన్ కేస్ పెట్టినట్లయితే దానికి సంబంధించి సిలబస్ ఎలా ఉంటుంది? దాని తర్వాత మీకు ఏ విధమైనటువంటి జాబ్స్ అనేటువంటివి ఇస్తారు? సో, దానికి సంబంధించి సాలరీస్ ఎంత ఉంటుంది? ఎప్పటినుంచి ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు? దాని తర్వాత వచ్చేసి ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేల కింద జాబ్స్ అనేటువంటివి కల్పించినట్లయితే నిరుద్యోగ భృతి కింద రూ. 3000 వస్తుందా? రాదా? సో, వీటన్నిటి మీద చాలామందికి కూడా డౌట్స్ అనేటువంటివి అయితే ఉన్నాయండి. నేను మీకు ఈ వీడియోలో బ్రీఫ్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్క దాని గురించి. మీరందరూ కూడా తప్పకుండా ఎండ్ వరకు చూసి నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరూ కూడా. సో, లైక్ చేసి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టి అయితే అడగండి. కొంతమంది వచ్చేసి నెగెటివ్‌గా కామెంట్ పెడుతున్నారు. అసలు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏమి ఇస్తారు? ఇవ్వరు. సో, మాకైతే నమ్మకాలు లేవు ఇస్తారని. ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళు సాగదీసుకుంటూ వెళ్తున్నారు. ఇస్తారో ఇవ్వరని చాలామంది కూడా నెగెటివ్‌గా కామెంట్స్ అయితే పెడుతున్నారు. వాళ్ళకి సంబంధించి కూడా చెప్తాను. నెగెటివ్‌గా పెట్టేటువంటి వాళ్ళకి సంబంధించి కూడా. సో, వీడియోని ఎండ్ వరకు చూసి నన్నైతే సపోర్ట్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఫస్ట్ టైం ఛానల్ చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి. మీరు అక్కడ కూడా నాతో అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే అక్కడ కూడా అడగొచ్చనమాట. లేట్ చేయకుండా టాపిక్‌లో గనక వచ్చేసినట్లయితే మనకు రాష్ట్రంలో ఈ కౌశల్యం సర్వే అయితే నిర్వహించారనమాట. కౌశల్యం సర్వే అంటే మీదేదో అనుకోవద్దు. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనమాట. ఫస్ట్ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కింద తీసుకొచ్చారు. దాని తర్వాత పేరు కూడా చేంజ్ చేశారు. కౌశల్యం సర్వే అని. ఓకేనా? సో, మనకు తొలిత వచ్చి జాబ్స్ లేనటువంటి వాళ్ళకి అవకాశం అయితే కల్పించింది ప్రభుత్వము. అంటే జాబ్స్ లేనటువంటి వాళ్ళు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అవకాశం అయితే కల్పించింది. దాని తర్వాత జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా అవకాశం అయితే ఇచ్చిందండి. జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళకు ఎందుకు అవకాశాలు ఇచ్చారయ్యా అంటే, సో, వాళ్ళు ప్రస్తుతం చేస్తున్నటువంటి జాబ్ కంటే కొంచెం బెటర్‌గా పొజిషన్స్ అనేటువంటివి కల్పించేందుకు, ఉద్యోగాలను కల్పించేందుకు కూడా వాళ్ళకి అవకాశాలు అయితే ఇచ్చిందనమాట. సో, నాకు తెలిసి చాలామంది ఈ యొక్క సర్వేలో రిజిస్ట్రేషన్స్ అయితే పెట్టుకున్నారు. 10థ్ చదువుతున్నటువంటి వాళ్ళు, ఇంటర్మీడియేట్ చదువుతున్నటువంటి వాళ్ళు, డిగ్రీ, బీటెక్, డిప్లొమా, ఐటీఐ ఇక ఆ పైన హై క్వాలిఫికేషన్స్ చదువుతున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవడం జరిగింది. ఇక్కడి వరకు బాగుంది. సో, అయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ అనంతరం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? అసలు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటుందో ప్రభుత్వము అని చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. అయితే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీకు ఖచ్చితంగా సరే ఈ యొక్క ఫిల్టర్స్ అనేటువంటివి చేస్తారు. క్వాలిఫికేషన్స్ వైస్‌గా మీ నేమ్స్ అనేటువంటి వాటిని ఫిల్టర్ చేసి ఒక లిస్ట్ అయితే తయారు చేస్తారనమాట. ఆ లిస్ట్ ప్రకారము మీ యొక్క క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని మీకు ఎగ్జామ్ అయితే ఒకటి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో, కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఇదివరకు మనకు ట్రయల్స్ కూడా వేశారనమాట. శాంపుల్ కింద ఎగ్జామ్స్ అయితే పెట్టారు. గ్రామ వార్డ్ సచివాలయాల్లో ఒక మండలానికి, ఒక పంచాయతీకి ఒక ఇద్దరు ముగ్గురిని తీసుకొని ఆ విధంగా వాళ్ళ దగ్గర శాంపిల్స్ కోసం ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా? సో, కాబట్టి సేమ్ ఇదే ప్రాసెస్‌లో మనకు ఎగ్జామ్స్ అయితే ఖచ్చితంగా పెడతారనమాట. దాని తర్వాత మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాక నెక్స్ట్ ఇంటర్వ్యూస్ ఉండే అవకాశం అయితే ఉండొచ్చు. ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో, ఆ విధంగా ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా? సో, అయితే మాక్సిమం వచ్చేసి మీకు ఈ యొక్క ఎగ్జామ్స్‌కి సంబంధించి మెయిన్‌గా ఈ యొక్క సిలబస్ అనేటువంటిది మాక్సిమం ఎలా ఉండొచ్చు అని చాలామంది కూడా అడుగుతూ ఉన్నారండి. ఓకేనా? కొంచెం బ్రీఫ్‌గా అయితే చెప్తానిప్పుడు. సో, అయితే ఈ యొక్క ఎగ్జామ్స్ వచ్చేసి ఏ విధంగా ఉంటాయంటే క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని మీకు సిలబస్ అనేటువంటిది ఉండడం జరుగుతుందనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా ఈ యొక్క బీటెక్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వాళ్ళకు సంబంధించి చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకు యాప్టిట్యూడ్ సెక్షన్ అయితే ఒకటి ఉంటుందన్నమాట. ఓకేనా? దాని తర్వాత వచ్చేసి టెక్నికల్స్ సెక్షన్ కూడా ఒకటి ఉంటుంది ఎంసీక్యూస్‌తో. ఓకేనా? సో, ఈ విధంగా అయితే నెక్స్ట్ వచ్చేసి కోడింగ్ సెక్షన్ కూడా ఒకటైతే ఉంటుంది. ఓకేనా? సో, నెక్స్ట్ ఫైనల్‌గా వచ్చేసి కమ్యూనికేషన్, బిహేవియర్ టెస్ట్ కూడా ఒకటైతే ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఈ విధంగా ఈ యొక్క 4 రౌండ్స్ అనేటువంటివి మీకు ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. సో, మాక్సిమం మీకు ఈ యొక్క సిలబస్ కూడా ఇదే ప్రాసెస్‌లో అయితే ఉండొచ్చనమాట. క్వాలిఫికేషన్‌ను బేస్ చేసుకొని. ఇది గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ చూడొచ్చు యాప్టిట్యూడ్ సెక్షన్‌లో ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. దాని తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు ఈ యొక్క టెక్నికల్
సెక్షన్లో వచ్చేసి ఎంసీక్యూస్ మాత్రం ఉంటాయి. ఈ యొక్క ఎంసీక్యూస్ కూడా మీకు సిలబస్ అనేటువంటిది వీటిల్లో నుంచి అయితే మ్యాక్సిమం అయితే రావచ్చు అనమాట. సో మీకు వీటికి సంబంధించి ఇంకా కొంచెం డెప్త్గా కావాలి అంటే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను ఇంకా కొంచెం డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను మరొక వీడియోలో. ఓకేనా. సో ఈ విధంగా బీటెక్ వాళ్ళకి ఈ యొక్క సెక్షన్స్ నుంచి అయితే మీకు సిలబస్ అనేటువంటిది వచ్చేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వాళ్ళకైతే చూద్దామండి. యాప్టిట్యూడ్ సెక్షన్ కూడా ఉంటుంది వీళ్ళకి ఫస్ట్ వచ్చేసి. దాని తర్వాత వెర్బల్ అండ్ ఎబిలిటీ ఈ యొక్క సెక్షన్ కూడా ఉంటుంది ఇంగ్లీష్కు సంబంధించి. దాని తర్వాత నెక్స్ట్ చూద్దాము. ఓకేనా. కంప్యూటర్ బేస్డ్ మీద కూడా మీకు కొన్ని క్వశ్చన్స్ ఎంసీక్యూస్ అడిగేందుకు అవకాశాలు కూడా ఉండొచ్చు అనమాట. మెయిన్ వచ్చేసి మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వాళ్ళకు. సో వాటికి సంబంధించి టాపిక్స్ అనేటువంటివి ఏమేమి ఉంటాయి కూడా మీకు ఇక్కడ క్లియర్గా అయితే ఉన్నాయి. సో మీకు సపరేట్గా వీడియో కావాలి అనుకొని కమెంట్ సెక్షన్లో కానీ అడిగినట్లయితే సో నేను తప్పకుండా సరే ఇంకొక వీడియోలో క్లియర్గా ఏ సెక్షన్స్లో ఏ టాపిక్స్ అనేటువంటివి అయితే ఉంటాయి ఆ వివరాల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీకు జస్ట్ అయితే చెప్పాను. సో ఈ యొక్క సెక్షన్స్ అయితే ఉంటాయి, ఈ సిలబస్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు చదువుకోవాలి అని. ఓకేనా. బట్ మీకు సపరేట్ వీడియో కావాలంటే అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక దీని తర్వాత వచ్చేసి మీకు జాబ్స్ ఏ విధమైనటువంటి జాబ్స్ అయితే ఉండొచ్చు మ్యాక్సిమం వచ్చేసి ఇక్కడ మీరైతే చూడొచ్చండి. ఫస్ట్ మనకు డేటా ఎంట్రీ ఆపరేటర్. ఓకేనా. సో ఇందులో వచ్చేసి టైపింగ్ నైపుణ్యం ఉంటే సరిపోతుంది. దాని తర్వాత మీకు ఈ యొక్క ఫ్రీలాన్సింగ్ అవకాశం కూడా ఉంటుందన్నమాట. దాని తర్వాత వచ్చేసి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అనమాట. సో ఇక కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ కింద వచ్చేసి రోల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఫోన్ లేదా చాట్ ద్వారా కస్టమర్లకు సహాయం అనేటువంటిది చేయడము. ఓకేనా. సో ఈ విధంగా దీనికి సంబంధించి మెయిన్ మనకు ఈ కమ్యూనికేషన్ అయితే ఉండాలైతే చెప్తూ ఉన్నారు ఇక్కడ. దాని తర్వాత వచ్చేసి కంటెంట్ రైటర్ అండ్ బ్లాగ్ రైటర్ అని అయితే ఇచ్చున్నారు. సో దీనికి సంబంధించి మెయిన్గా వచ్చేసి మీకు తెలుగు లేదా ఇంగ్లీష్లో మీరు రాయగలిగితే చాలు, అంటే టైప్ చేయగలిగితే చాలు అనమాట. ఓకేనా. వెబ్సైట్లో ఆర్టికల్స్ కోసము ఈ విధంగా అయితే ఉండొచ్చు. ఇక క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని అయితే ఉంటాయండి. ఇవి మినిమం వచ్చేసి మనకు ఇంటర్ కావచ్చు, ఈ యొక్క 10th కావచ్చు, ఆ లోపల అయితే ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చు ఈ యొక్క పోస్టులు. సో దాని తర్వాత డిగ్రీ, ఇక బీటెక్, ఇంకా క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని రోల్స్ అనేటువంటివి కూడా చేంజ్ అయితే అవుతూ ఉండొచ్చు అనమాట. సో నేను మినిమం కాడి నుంచి చెప్తూ ఉన్నాను. ఒక 10th కావచ్చు, ఇంటర్మీడియట్, ఓకేనా, ఈ యొక్క డిగ్రీ లోపల ఎవరైతే క్వాలిఫికేషన్ కలిగి ఉంటారో మ్యాక్సిమం వాళ్ళకి ఈ విధమైనటువంటి రోల్స్ అనేటువంటివి వచ్చేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, దాని తర్వాత ట్రాన్స్లేటరు, ఓకేనా, ఆన్లైన్ ట్యూషన్ అంటే టీచింగు, ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉన్నాయి. వర్చువల్ అసిస్టెంట్సు, దాని తర్వాత గ్రాఫిక్ డిజైనరు, వీడియో ఎడిటరు. సో ఇవి మనకు బేసిక్ జాబ్స్ అనమాట. ఈ క్వాలిఫికేషన్స్ కూడా చాలా తక్కువైతే ఉంటాయి. అంటే 10th ఇంటర్ ఉంటే సరిపోతుంది, మ్యాక్సిమం ఇటువంటి జాబ్స్ అయితే రావచ్చు. ఇక మీ క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని అయితే జాబ్స్ అనేటువంటివి కూడా డిపెండ్ అయితే అయ్యి ఉంటాయి. ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉన్నాయండి. జాబ్స్కి సంబంధించి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. ఈ యొక్క సర్వే అనంతరం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, జాబ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎగ్జామ్స్కి సంబంధించి సిలబస్ ఏంటి, ఎటువంటి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు, సో ఈ విధంగా కూడా అడిగారు. సో మెయిన్గా నేను వచ్చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి. సో ఇక ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కింద జాబ్స్ అనేటువంటివి కల్పించినట్లయితే నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇస్తారా ఇవ్వరని చాలామందికి డౌట్ అయితే ఉందండి. సో మ్యాక్సిమం ఈ జాబ్స్ అనేటువంటివి కల్పించాక మీకు వన్స్ పిఎఫ్ అకౌంట్ అనేటువంటిది క్రియేట్ చేశాక మీరు అప్పటికి జాబ్ హోల్డర్స్ కాబట్టి మీ ఉద్యోగాలు చేస్తున్నట్లయితే మీకు ఈ యొక్క పథకం కింద 3,000 రూపాయలు అయితే రాదనమాట. ఎవరైతే నిరుద్యోగులుగా ఉంటారో ఇప్పటి వరకు జాబ్ అనేటువంటిది చేయకుండా ఉంటారో సో వాళ్ళందరికీ సంబంధించి నిరుద్యోగ భృతి పథకం కింద 3,000 రూపాయలు ఖచ్చితంగా వస్తుంది. చాలామంది కూడా అడుగుతున్నారు, అందుకోసం దీంట్లో ఎండింగ్లో అయితే చెప్పాలని అనుకున్నాను. సో చెప్పాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టి అయితే అడగండి, వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. సో ఇంకా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే దాన్ని కూడా కామెంట్లో అడగండి, నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను మరొక వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.